జామెట్రీ పాలిగాన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 144 degrees. దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే ఒక రెగ్యులర్ పాలిగాన్ గురించి మాట్లాడుతున్నారు. రెగ్యులర్ పాలిగాన్ అంటే దట్ హ్యాస్ ఈక్వల్ సైడ్స్. ఎన్ని సైడ్స్ ఉన్నాయో చెప్పలేదు, ఉన్న సైడ్స్ అని ఈక్వల్గా ఉంటే రెగ్యులర్ పాలిగాన్ అంటారు. అయితే అందులో ఏమంటున్నారు, డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈజ్ 144 degrees అని ఇచ్చారు. దాని ఫైండ్ నెంబర్ ఆఫ్ సైడ్స్, ఆ పాలిగాన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో కనుక్కోమంటారు. సో ఒక రిఫరెన్స్గా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇదే పాలిగాన్ అని అనుకుందాం, రెగ్యులర్ పాలిగాన్. ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇది అవుతుంది, లెట్ us say ఆల్ఫా, అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది అవుతుంది. సో లోపల ఉండే యాంగిల్ ఆల్ఫా, బయట ఉండే యాంగిల్ బీటా. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి ఫస్ట్. ఇన్ రెగ్యులర్ పాలిగాన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees డివైడెడ్ బై థీటా, వేర్ థీటా ఇస్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఒక స్టాండర్డ్ ఫార్ములా, రైట్? సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటో తెలిస్తే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఎలా కనుక్కోవాలి? డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఇచ్చేసారు మనం, ఓకే? సో అంటే ఆల్ఫా మైనస్ బీటా, డిఫరెన్స్ ఈజ్ 144 గివెన్. నౌ వాట్ విల్ బి సమ్ ఆఫ్ దిస్ టూ యాంగిల్ ఆల్ఫా ప్లస్ బీటా? ఇది స్ట్రైట్ లైన్ కదా. సో రెండు యాంగిల్స్ ఒకే లైన్ మీద ఉన్నాయి, అంటే ఈ రెండు కలిపి 180 degrees ఉన్నాయి. స్ట్రైట్ యాంగిల్ ఈజ్ 180, ఓకే? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ 180. సో ఇందులో నాకు కావాల్సింది ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి, బీటా కావాలి నాకు, ఓకే? రెండు యాడ్ చేస్తే బీటా ఎలిమినేట్ అవుతుంది, కాబట్టి మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? సో సబ్ట్రాక్ట్ చేస్తాను. ఆల్ఫా మైనస్ ఆల్ఫా గెట్స్ క్యాన్సిల్డ్, మైనస్ బీటా ఈజ్ మైనస్ 2 బీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 144 minus 180 is minus 36. So minus gets cancelled, 2 gets cancelled, beta is equal to 18 degrees. I got beta value, okay? Now what is the number of sides? 360 by 18. So 18 goes 20 times here. So the number of sides is 20 in that regular polygon. So ఇదే కాన్సెప్ట్తో మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో కమెంట్ చేయండి.